నమస్కారం నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 1142కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 3, 2021, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్నాం న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ మోర్ ఒక సబ్ బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది. వన్ మోర్ వీళ్ళు ఆడియో ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళ సబ్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి ఓమ్ థింగ్ అని ఉంది. ఓఎం థింగ్ అంటే వన్ మోర్ థింగ్, ఇది దీని మీనింగ్. సో వీళ్ళు ఒక సబ్ బ్రాండ్ క్రియేట్ చేసి కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తారు. వీటిలో ఎయిర్ ఫ్రీ పాట్స్ ఉన్నాయి. 3,999 రూపాయలు వీటి ప్రైస్ పెట్టారు. ఆగస్టు 3వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఇవి 13mm డ్రైవర్స్తో వస్తున్నాయి. క్వాల్కామ్ చిప్ ఉంటుంది, యాప్టెక్స్ కూడా ఉంటుంది. ఇలా మీకు ఆడియో కోడాక్ ఏఏసీతో పాటు క్వాల్కామ్ VC 8.0 నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో వస్తుంది. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. 4 బిల్ట్-ఇన్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. అండ్ ఎయిర్ ఫ్రీ TWS అని చెప్పేసి ఒక TWS ఇయర్ఫోన్స్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. ఇవి 7mm డ్రైవర్స్తో వస్తున్నాయి. వీటి ప్రైస్ వచ్చేసరికి 2,499 రూపాయలు పెట్టారు. ఇవి ఆగస్టు 3వ తారీఖు నుంచి వస్తున్నాయి. ఇవి కూడా ఫ్లిప్కార్ట్లో సేల్కి. అండ్ ఎయిర్ ఫ్రీ లేస్ నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్ కూడా లాంచ్ చేశారు. 10mm డ్రైవర్స్తో వస్తున్నాయి. ఇవి వచ్చేసరికి 1,499 రూపాయలు పెట్టారు. ఇవి కూడా ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఈ 3 ప్రొడక్ట్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. వీటిని రివ్యూ అయితే నేనేం చేయట్లేదు. ఒకవేళ మీరు వీటిని గెలుచుకోవాలనుకుంటే గెలుచుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయండి. నేను కొనమని చెప్పట్లేదు, ఎందుకంటే నేనే వీటిని యూజ్ చేయలేదు. జస్ట్ మీరు గివ్అవేలు పార్టిసిపేట్ చేసి మీకు గిఫ్ట్స్ లాగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ ఒకటే ఉంటుంది. నేను 3 సార్లు పిక్ చేస్తాను. ఫస్ట్ విన్నర్కి వచ్చేసరికి TWS ఇస్తాను, అంటే 3 హై ఎండ్ ఉన్నాయి కదా, 3,999 ఇస్తాను. సెకండ్ వచ్చే నేమ్కి వచ్చేసరికి నార్మల్ TWS ఇస్తాను. అండ్ థర్డ్ విన్నర్కి వచ్చేసరికి నెక్ బ్యాండ్ ఇస్తాను. సో 3 ఒకే లింక్లో అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. 3 విన్నర్స్ అయితే పిక్ చేస్తాను. ఇవి మంత్ ఎండింగ్కి అన్ని గివ్అవేస్తో పాటు వీటిని కూడా అనౌన్స్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ ఈరోజు మ్యాక్ డాట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు కదా. సో వీళ్ళు చాలా తీసుకొచ్చారు. వీటిలో ఒకటి కాదు, చాలా తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు రియల్మీ GT సిరీస్ అయితే ఉంది. రియల్మీ GT సిరీస్ వీళ్ళు ఈ మంత్ ఆగస్టు 18వ తారీఖు లాంచ్ చేయబోతున్నట్లు ఇండియాలో చెప్తూ ఉన్నారు. మొత్తం ఎన్ని మొబైల్స్ తీసుకొస్తా తెలియదు. రియల్మీ GT సిరీస్ అంటున్నారు. 2 మొబైల్స్ కాదు 3 మొబైల్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సిరీస్లో. చూద్దాం ఎన్ని తీసుకొని వస్తారో. అండ్ వీటితో పాటు రియల్మీ మ్యాక్ డాట్ నుంచి దీనిలో చాలా ఉన్నాయి. వీళ్ళు 50 వాట్ మ్యాక్ డాట్ ఛార్జర్ తీసుకొచ్చారు. వైర్లెస్ ఛార్జర్స్ ఇవన్నీ. 50 వాట్ ఉంది అండ్ 15 వాట్ కూడా ఉంది. 15 వాట్ మ్యాక్ డాట్ ఛార్జర్. ఇది వచ్చేసరికి చూడడానికి మనకి యాపిల్ మ్యాక్ సేఫ్ లాగా ఉంది. సేమ్ ఏమి తేడా అయితే కనిపించట్లేదు. అండ్ దీంతోపాటు మ్యాక్ డాట్ పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేశారు. సో వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ ఇది. అండ్ మ్యాక్ డాట్ కేస్ ఒకటి ఉంది. ఇది రియల్మీ GT సిరీస్ కోసం తీసుకొస్తున్నారు చెప్తున్నారు. అండ్ మ్యాక్ డాట్ బ్యూటీ లైట్ అంటే మనం ఇట్లా లైట్ని పైకి లేపామనుకోండి, ఎవరైనా టిక్టాక్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటివి చేస్తుంటారు, వాళ్ళకి లైట్ అయితే వస్తుంది. సో నైట్ టైంలో మీరు ఏమైనా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే ఈ మ్యాక్ డాట్ లైట్ అయితే ఉపయోగపడుతుంది. ఇది కూడా బ్యాక్ సైడ్ అంటించుకోవాలి, ఇట్లా పైకి లేపాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్ డాట్ వ్యాలెట్. సో మీరు ఏమన్నా కార్డ్స్ ఇట్లాంటివి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. సేమ్ మీరు చూస్తే మనకి యాపిల్ ఏదైతే యాక్సెసరీస్ తీసుకొచ్చిందో వాటికి కాపీలాగా మనకు అనిపిస్తుంది. ఇన్స్పిరేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కాపీ అనుకోండి. సో మొత్తం చూడడానికి అయితే మనకి అవే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి రియల్మీ ఫ్లాష్ ఫోన్ కూడా వీళ్ళు టీజ్ చేస్తారు. ఇది ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుందని చెప్పేసి ఈ యాక్సెసరీస్ అని దానికైతే వర్క్ అయితే. సో ఇది కూడా వీళ్ళు ఇది ఎప్పుడు తీసుకొస్తారో చెప్పలేదు. ఈ ఫోన్ పేరు వస్తే రియల్మీ ఫ్లాష్ అని చెప్పేసి అయితే పెట్టారు. దాన్ని కూడా ఒకసారి డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. ఇవి రియల్మీ మ్యాక్ డాట్ టెక్నాలజీ మొత్తం యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మనకి రెడ్మీ రోజు రెడ్మీ బుక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్ చేసింది రెడ్మీ బుక్ రెండు మోడల్స్ లాంచ్ చేసింది. రెడ్మీ బుక్ ప్రో అండ్ రెడ్మీ బుక్ లెర్నింగ్ ఎడిషన్ అని చెప్పేసి ఉంది. లెర్నింగ్ ఎడిషన్ అంటే i3 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ప్రో మోడల్ వచ్చేసరికి అంటే రెడ్మీ బుక్ ప్రో వచ్చేసరికి i5 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ ఇవి ఈ ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్స్ ఇంటెల్ ఐరిస్ వచ్చేసరికి మీకు i5 ప్రాసెసర్తో వస్తుంది. i3 వచ్చేసరికి ఇంటెల్ UHD గ్రాఫిక్స్తో వస్తుంది. రెండిట్లో మీకు 15.6 inch ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. రెండు మీకు 8GB ర్యామ్తో వస్తున్నాయి. అండ్ మీకు i3 ప్రాసెసర్ ఏమో 256GB SSDతో వస్తుంది. i5 ప్రాసెసర్ మీకు 512GB SSDతో వస్తుంది స్టార్టింగ్. i3 ప్రాసెసర్లో కూడా మీకు 512GB మోడల్ కూడా ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే అది కూడా 8GB ర్యామ్తోనే వస్తుంది. ఇక్కడ కొద్దిగా నా మైనస్ అనిపించింది. 16GB ర్యామ్ ఉంటే కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది 8GB ర్యామ్తో కంపేర్ చేస్తే, ల్యాప్టాప్ కాబట్టి అది చూడాలి. మరి జనరల్ యూస్కి అయితే ఇవి బాగానే ఉంటాయి. SSDతో వస్తున్నాయి కాబట్టి 11th జనరేషన్ ప్రాసెసర్స్ కాబట్టి మీకు జనరల్ యూస్ చేయడానికి అయితే ఇవి బాగానే ఉంటాయి. ఇవి మీకు 65 వాట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ Type-C పోర్ట్స్ ఉంటాయి ఛార్జ్ చేయడానికి. అండ్ దీంతోపాటు ఒకటి HDMI పోర్ట్ ఉంటుంది, ఒక ఈథర్నెట్ పోర్ట్, 2 USB 2 పోర్ట్స్ ఉంటాయి, 2 USB 3.2 పోర్ట్స్ ఉంటాయి. ఇవి పోర్ట్స్ విషయానికి వస్తే బ్యాటరీ వస్తే 10 hours వరకు వస్తుందని చెప్తున్నారు. 46 watt-hour బ్యాటరీతో వస్తున్నాయి. ఇవి 33 minutesలో 50% ఛార్జ్ అవుతుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ 65 వాట్ కాబట్టి. ఇవి వీటి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, అండ్ వీటి ప్రైజెస్ చూసుకుంటే 8GB ర్యామ్ 256GB SSDతో వస్తున్నాయి కదా. ఇది ఈ లెర్నింగ్ ఎడిషన్. ఇది వచ్చేసరికి 41,999 స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ లెర్నింగ్ అంటే i3 ప్రాసెసర్ మోడల్ 8GB ర్యామ్ 512GB తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి మీకు 44,999 రూపాయలు ఉంది. దీనికంటే i3 మోడల్ కంటే మీరు i5 తీసుకోవడం బెటర్. అది మీకు 8GB 512GB 49,999 రూపాయలకు వస్తుంది. జస్ట్ 5,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. మీకు మెయిన్ ప్రాసెసర్ చేంజ్ అయిపోతుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఇవి ఒకవేళ వస్తే మాత్రం మీకు అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో రెడ్మీ బుక్స్. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 సిరీస్ మీద ప్రైజెస్ పెంచుతూనే పోతూ ఉంటుంది. నెలకు ఒక 500 పెంచిందే షామీకి నిద్ర పట్టదు అనమాట రెడ్మీకి. ఇప్పుడు రెడ్మీ నోట్ 10 మీద ఇంకొక 500 పెంచింది. ఫస్ట్ దీన్ని లాంచ్ చేసింది వీళ్ళు బేస్ మోడల్ని 4GB ర్యామ్ 64GB 11,999 రూపాయలు. 500 మొత్తం పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు పెంచిన దాంతో కలుపుకొని 13,499 రూపాయలకి రెడ్మీ నోట్ 10 బేస్ మోడల్ ఇప్పుడు ప్రైస్. అండ్ నెక్స్ట్ 6GB ర్యామ్ 128GB మోడల్ ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే 15,499 రూపాయలు పెరిగింది. అదే స్టార్టింగ్లో దీని ప్రైస్ 13,999 రూపాయలు. ఇక్కడ చూడొచ్చు ఏకంగా 1,500 రూపాయలు పెరిగింది రెడ్మీ నోట్ 10 మీద. అండ్ రెడ్మీ నోట్ 10 5G రీసెంట్గా లాంచ్ చేశారు. అంతా అయిపోయింది, హడావుడి లాంచ్ ఈవెంట్స్ ఫస్ట్ సేల్ ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ దీని మీద కూడా 500 రూపాయలు చిన్నగా పెంచారు అనమాట. రెడ్మీ నోట్ 10 5G 4GB ర్యామ్ 64GB మోడల్ లాంచ్ చేసింది 13,999. ఇప్పుడు 500 పెంచారు, 14,499 రూపాయలు ఇప్పుడు దీని ప్రైస్ అయితే. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఐపాడ్ లైక్ పేటెంట్ ఒకటి ఫైల్ చేసింది. చూడడానికి ఇది పాతకాలం మనకి ఐపాడ్స్ యూజ్ చేస్తాం కదా, అట్లా కనిపిస్తుంది ఫోన్ పేటెంట్ అయితే. చూడాలి మరి ఈ ఫోన్ మరి ఎలా ఉంటుందో. వివో నెక్స్ట్ సిరీస్ ఏదో ఒకటి తీసుకొస్తుంది, ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటుంది. దానిలో ఏమైనా కొత్త టెక్నాలజీ తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ మనకి టెస్లా కార్స్ సంబంధించి టెస్లా కార్స్ ఇండియాలో ఇప్పుడప్పుడే వచ్చేటట్టయితే కనిపించడం లేదు. మెయిన్ రీజన్ వచ్చేసరికి వీళ్ళు చెప్తుంది ఇంపోర్ట్ ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ టెస్లా కార్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాలంటే 30 లక్షలు అయింది అనుకోండి. అదే బయట నుంచి ఇంపోర్ట్ అంటే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మాలంటే మాత్రం 30 లక్షలు కాదు 60 లక్షలు అవుతుంది, డబుల్ అవుతుంది కాస్ట్. సో అందుకే వీళ్ళు ప్రజెంట్ అయితే టెస్లా ఇండియాకి తీసుకురావడానికి అయితే ఆలోచిస్తున్నారు. ఒకవేళ తీసుకొచ్చే పని అయితే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తయారు చేసి అమ్మితే మాత్రం పిచ్చిగా ముడిపోతాయి ఇవి. చూడాలి తెస్తారేమో. నెక్స్ట్ మనకు ఓలా నుంచి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకురాబోయే విషయం తెలిసిందే. దీనికి వీళ్ళు 499 రూపాయలు పెట్టి బుకింగ్ కూడా చేసుకోవచ్చు అని ఇంతకుముందు చెప్పారు. ఇది కూడా మీకు అప్డేట్ చేశాను ఇంతకుముందు. దీని అయితే ఇప్పుడు అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఆగస్టు 15వ తారీఖు వీటిని ఇండిపెండెన్స్ డే సందర్భంగా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మరి చూడాలి ఇవి ఎంత ప్రైస్లో పెడతారో. ప్రజెంట్ చాలామంది ప్రీ బుకింగ్ కూడా చేస్తారు 499 రూపాయలు. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు వాళ్ళు నచ్చకపోతే మాత్రం మీరు మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. మీరు ఏదో 500 కట్టారో వాటిని రిటర్న్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉన్నాయో. ఓలా స్కూటర్స్ వచ్చాక చూడొచ్చు ఆగస్టు 15వ తారీఖు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో సెకండ్ జనరేషన్ ఇన్ డిస్ప్లే కెమెరా మీద వర్క్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇన్ డిస్ప్లే కెమెరా చాలామంది అడుగుతున్నారు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కంపేర్ చేసి ఇన్ డిస్ప్లే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి అంత క్వాలిటీ అయితే రావట్లేదు. సో బ్రాండ్స్ అయితే దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాయి, ఖర్చు పెడుతూ ఉన్నాయి. R&D డిపార్ట్మెంట్ మొత్తం వాటి మీద కూర్చుంటూ ఉంది. ఒప్పో చెప్తున్న ప్రకారం అయితే 2 సంవత్సరాల నుంచి టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ సెకండ్ జనరేషన్ అయినా కొద్దిగా ఏమన్నా మనకి నార్మల్ ప్రజెంట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి పోటీగా ఉంటుందేమో చూడాలి. Mi Mix 4లో కూడా మనం ఇన్ డిస్ప్లే కెమెరా చూడొచ్చు షామీ నుంచి కూడా. ఫ్యూచర్లో 1 ఇయర్ అనుకుంటాను, ఇంకొక 1 ఇయర్లో మనం ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్స్ కూడా ఇండియన్ మార్కెట్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి స్నూపీ టెక్ వీళ్ళు జెట్ ఫోల్డ్ 3 అండ్ జెట్ ఫ్లిప్ 3 ప్రైజెస్ అయితే చెప్పారు. అంటే బయటకు తీసుకొచ్చారు. ఇది రోమర్ ప్రైజ్లు అని చెప్పొచ్చు. వీటిని మీరు కన్ఫర్మ్ అనుకోకండి. అది కూడా యూరోప్ ప్రైజింగ్, ఇది ఇండియన్ ప్రైజింగ్ అయితే కాదు. జెట్ ఫోల్డ్ 3 ప్రైజ్ వచ్చేసరికి వీళ్ళు చెప్తుంది 2,009 యూరోస్, అంటే దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,70,000 రూపాయలు దాకా ఉంటుంది. జెట్ ఫ్లిప్ 3 వచ్చేసరికి 1,029 యూరోస్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి 90,000 రూపాయలు దాకా ఉంటుంది. సో ఇండియాలో మనకి తక్కువలోనే వస్తాయి. జెట్ ఫోల్డ్ 2తో కంపేర్ చేసి జెట్ ఫోల్డ్ 3 ఇంకా తక్కువగా వస్తుందని చెప్పారు. జెట్ ఫ్లిప్ 3 కూడా మనకి ఖచ్చితంగా 1,00,000 రూపాయల లోపే ఉంటుంది. 75,000 నుంచి 85,000 మధ్యలో అయితే ఉంటుంది అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తారో. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 8 సిరీస్ వీళ్ళు చైనాలో ఆగస్టు 17వ తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు. వీటిని సెప్టెంబర్లో మేబీ ఇండియాకి అయితే తీసుకొని రావచ్చు. ఈసారి ఐక్యూ 8 సిరీస్లో వీళ్ళు LTPO డిస్ప్లే తీసుకొని రాబోతున్నారు. 1 హెడ్జ్ నుంచి 120 హెడ్జ్ వరకు ఆటోమేటిక్ రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతుంది. 2K రెజల్యూషన్ స్క్రీన్తో వస్తుంది. ఎక్కువ డిస్ప్లే మీద ఫోకస్ చేస్తారు. అండ్ 888+ ప్రాసెసర్తో రావచ్చు. ఇది డిస్ప్లే మీద ఫోకస్ కర్వ్డ్ స్క్రీన్తో కూడా వస్తుంది.
డిస్ప్లే చూడడానికి చాలా బాగుండొచ్చు దీంట్లో. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి సేల్స్ అయితే. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ సంబంధించి గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ తొందరలో తీసుకొని రాబోతుంది గూగుల్. వీటి సంబంధించి వీళ్ళు టీజర్స్ కూడా మొదలుపెట్టారు. ఇలా ఓన్ ఎస్ఓసితో అయితే ఇది రాబోతుంది. దీని పేరు వచ్చేసరికి గూగుల్ టెన్సర్. ఈ ప్రాసెసర్ వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. సో ఈ ప్రాసెసర్ వీళ్ళు తయారు చేసే ఉద్దేశం వచ్చేసరికి ప్రజెంట్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఫ్యూచర్లో మనం ఎలా యూజ్ చేస్తాం ఆ ఫోన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాసెసర్ వీళ్ళు తయారు చేసినట్టు చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్డే డెవలపర్స్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే గూగుల్ 6 సిరీస్ పిక్సెల్ 6 సిరీస్ ఇండియాకి రాదు అని చెప్పేసి ఎక్స్డే డెవలపర్స్ రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. చూడాలి మరి నిజంగానే రాదో వస్తుందో. ఇవన్నీ మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో తెలిస్తే అప్పుడే ఇవి లాంచ్ అయితే గూగుల్ పిక్సెల్ సిరీస్లు కానీ అండ్ యాపిల్ 13 సిరీస్ ఇవన్నీ అప్పుడే వస్తాయి. చూద్దాం ఇంకొన్ని రోజులు, ఇంకా 2-3 నెలలే ఉంది, అంతమించి ఎక్కువ అయితే టైం లేదు. ఇది ఇప్పుడు వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.